మీ అందరికి వందనాలు. ఓ గొప్ప తండ్రి, నేను చెప్పే సాక్ష్యాన్ని విని అనేక మంది ఆత్మను రక్షించుకోండి. దేవానికి స్తోత్రాలు. అయ్యా, నేను చెప్పేది నిజ సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని మీరు ఆలకించమని కూర్చున్నాను తండ్రి. నీ బిడ్డల హృదయాలు తీరునాయి, మీడియా హృదయం తెలిసినట్లు మీరు వాళ్ళ హృదయం తెరవడం కాక వేస్తున్నాము ప్రభావ. వేస్తున్నాము అడిగి పెట్టిన ప్రార్థించి పొందుకుని ఉన్నాను నా పర్లోకి తండ్రి. ఆమె నేను నిత్యముగా నిజమైన సాక్ష్యం నేను చెప్పాలనుకుంటున్నాను. నా జీవిత చరిత్రలో జరిగిన విషయాలు ప్రభునామంలో ప్రభుకి వందనాలు. మీ అందరికి వందనాలు. ఇది చూసే వాళ్ళందరికీ వందనాలు. ఏదో ఏదో ఇదని కాదు, కానీ ఒక ఆత్మనైనా దీనివల్ల రక్షించాలని ఇన్ని రోజుల నుంచి నా మనసులో పెట్టుకుని ఉన్నాను. మాది ఒక పల్లెటూరు, మోతుకూరు మాది. వాళ్ళ అమ్మాయిని, ఇస్రాయల్ గారి అమ్మాయిని నేను. మా నాన్న వ్యవసాయం చేసేవాడు. మరి మా నాన్నకి చిన్నప్పుడే మరి అమ్మ చనిపోయింది, 3 పిల్లలు. తర్వాత నాన్న ఉండేవాడు, తర్వాత నాన్న కూడా చనిపోయాడు. ఆ తర్వాత నెక్స్ట్ మా నాన్న మరి వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. మా కోసం ఎంతో శ్రమ పడ్డాడు. ఏం లేని నాన్న అందరికీ సహాయం చేస్తూ అలా ఉండేవాడు మా నాన్న. తర్వాత మేము మమ్మల్ని కష్టపడి పెంచుతూ మమ్మల్ని ఎంతో కష్టపడేవాడు. రైతు అన్నమాట. పంటలు వేసేవాడు. అవన్నీ చేసుకుంటూ మరి ఎవరికి ఏం లేదన్నా ఇస్తూ అట్లా ఉండేవాడు. షాప్ ఉంది నాకు, సోడాల మిషన్ ఉంది, మోదుకూరి మాది. అలాగా మమ్మల్ని కష్టపడి ఎంతో పెంచి పెద్ద చేసి మాకు వివాహాలు చేసేవాడు దేవుడు. దేవుని దయ వల్ల నాన్న కష్టపడుతూ మరి నిజంగా దేవుడు అంటే అన్నీ దేవుడు నమ్ముకుంటూ అలాగా ఉండేవాళ్ళు అనమాట. మరి దేవుని దయ వల్ల దేవుని కృపను బట్టి 3 పిల్లలకి వివాహం జరిగింది. అన్నయ్య పేరు జయరాం, మా అక్క పేరు రోజారాణి, నా పేరు స్వార్థమ్మ. మా నాన్న వాళ్ళ అమ్మ పేరు పెట్టుకుంటున్నాడు, మా నాయన పేరు అది. దేవుని కృపను బట్టి చాలా చాలా వందనాలు. ఆ పేరు పెట్టడానికి నేను అర్పణలు పడతాను. అయినా మరి దేవుని చిత్తం నాకు ఆ పేరు పెట్టినందుకు వందనాలు దేవునికి. మరి సాక్ష్యం ఏంటంటే, గొప్ప దేవునికి గొప్పగా సాక్ష్యం చెప్పుకుంటున్నాను నేను. నా తండ్రి చిన్నప్పుడు మరి మా అమ్మ అసలుకి చిన్నప్పుడు అంటే కొట్టిపెట్టిందంట. కొట్టిపెట్టినప్పుడు కిందకి వెళ్ళినప్పుడు కిరసనాలు ఉంటే అది కూడా తాగిన రక్తం పడేదంట. అలాగుండి చనిపోయిందని కూడా పడేసి నన్ను దేవుడు నన్ను మళ్ళీ బ్రతికించి మళ్ళీ మంచిగా ఉంచాడు. అందుకు దేవునికి వందనాలు. మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత నాకు బాలింత జబ్బు వచ్చింది. దాన్ని బట్టి అసలు నేను ఎక్కడో మూలనున్న నన్ను దేవుడు మరి ఎంతగా మా నాన్న వచ్చాడు. ఎందుకు మా నాన్న వచ్చాడు? ఈ సాక్ష్యం రోజు కొంచెం కొంచెం చెప్తాను నేను, ఒకేసారి చాలా ఉంది సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని మరి మీ అందరు విని మీ హృదయాలు తెరవబడాలని, దేవుని యొద్ద మీ అందరూ చేరాలని అదే నా కోరిక. మీరు మీ కుటుంబాలు యేసునామములో చల్లగుండాలి. మీ అందరికీ దేవుడు నిండైన దేవుని ఆశీర్వాదాలతో మీ కుటుంబం అంతా మీ బిడ్డ ద్వారా ఆశీర్వదింపబడును గాక యేసునామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్.